వైసీపీకి ఓటేస్తే ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయని, లేకుంటే ఆ పథకాలన్నీ మోసాలతో ముగిసిపోతాయన్నారు సీఎం జగన్. పట్టణాల్లో వార్డుల్లో జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయన్నారు. ఫ్యాన్కు ఓటేస్తే ఇంటి వద్దే 3,000 రూపాయల పెన్షన్ అందుతుందని, అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కూడా కొనసాగుతుందన్నారు. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశామని, ఎక్కడా కూడా వివక్ష లేకుండా, లంచాలు లేకుండా తమ పాలన కొనసాగిందన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్రలేస్తుందని, మళ్లీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడని, వదల బొమ్మాళి వదల అంటూ ప్రజల రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తారని చెప్పారు. ఫ్యాన్కు ఓటేస్తే విత్తనం నుండి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయన్నారు జగన్. ఉచిత పంటల బీమా, 0 వడ్డీకే రుణాలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటల కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. వైసీపీకి ఓటేస్తేనే 3వ తరగతి నుండి టోఫెల్ శిక్షణ, 3వ తరగతి నుండే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, 3వ తరగతి నుంచే బైజూస్ కంటెంట్, 6వ తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బి ప్యానెల్స్, 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్, ఇంకా పెద్ద చదువులకు 100% ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటాయని, లేకుంటే చంద్రబాబు మోసపూరితంగా వీటికి ముగింపు పలుకుతారన్నారు. లేదంటే గవర్నర్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు, నాడు నేడు రద్దు, బడి పిల్లలకిచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికిచ్చే విద్యా కానుక రద్దవుతాయన్నారు. చంద్రబాబు మార్కుతో ఇవన్నీ కూడా కత్తిరింపులు ముగింపులు చూడాల్సి ఉంటుందన్నారు జగన్. ఫ్యాన్కు ఓటేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా ఇంటి వద్దనే టెస్టులు, గ్రామంలోనే మందులు ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీకి ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత పథకం కొనసాగుతాయన్నారు. ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు, అక్కా చెల్లెమ్మలకు అగ్రతాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో పదవులు అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. పొరపాటున చంద్రబాబు గెలిస్తే ఈ పథకాలన్నింటికీ మోసపూరితంగా ముగింపు పలుకుతారన్నారు. ఓటుకు వేస్తే గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వ తాతలకు ఇంటి వద్దే 3,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఈ 58 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది. 2 ఓట్లు ఫ్యాన్ మీద పడితే. లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు, మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది, మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. ఫ్యాన్కు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది, ఇతర పంటల కొనుగోలు అన్నది, ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే
అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.